ఇప్పుడు వాళ్ళ ఇంటర్నల్ గొడవలు లేదంటే వాళ్ళ ఆధిపత్య పోరు కానివ్వండి ఏదైనా జరగని మాకు అనవసరం అది. కానీ అదే పీఠాపురంలో దళితుల్ని బహిష్కరణ చేశారు కదండి. బహిష్కరణ చేస్తే ఎందుకు ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆయన నియోజకవర్గంలో పీఠాపురం మండలంలో నియోజకవర్గం అదే మండలంలో దళితుల్ని బహిష్కరణ చేస్తే ఒక్క మాట మాట్లాడినటువంటి దుస్థితిలో ఆ నియోజకవర్గం ఉంది. అంటే ఇప్పుడు పీఠాపురం నుంచి కూడా మేము వింటున్నాం, ఎక్కడికి వెళ్ళారని ఆయన ఇంతవరకు మాకు కనపట్టలేదు. ఇది అది చేస్తాం ఇది చేస్తామని చెప్పారు, ఆయన ఎటుపోయాడని అది అలా ఇంకొక నిమిషం సార్. అదేవిధంగా అతి కొద్ది రోజుల ముందు ఒక దళిత బాలిక మీద లైంగిక దాడి జరిగింది. ఆ రోజు కూడా కనీసం రియాక్షన్ ఉండాలి కదండి. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల మీద స్పందించాలా, మాట్లాడాలా, చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్ళాలా, వాళ్ళు పరామర్శించాలా. కనీసం వాళ్ళని పరామర్శించిన పాపాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు పోని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఏ విధంగా ఉందో ఏం జరుగుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సార్, ఒకటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని వెంటనే పరిష్కరించే మార్గం వెతుక్కోవాలా, పేపర్ స్టేట్మెంట్లు కావాలా? రాజశేఖర్ గారికి పరామర్శించాలి. ఆయన నియోజకవర్గం కాబట్టి ఆయనకి సంబంధించిన వాళ్ళు అందుబాటులో ఉన్నవాళ్ళు వెంటనే రంగంలోకి దిగారు. ఆ సమస్య పరిష్కారం కనుక్కున్నారు. శాంతియుతంగా ఉన్నారా లేదా? ఇవాళ ఏమైనా జరిగిందా? మనకి ఇంతమందిలో 2 లక్షల మందిలో ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు పేపర్లో మాట్లాడుకోవటం, టీవీలో డిస్కషన్ బహిష్కరణ చేస్తే మామూలు విషయం అంటే దళితుల్ని ఊర్లో బహిష్కరించడం అంటే మామూలు విషయంగా తీసుకుంటే దళితులుగా మాకు తెలుస్తారు బాధ, మీకు అర్థం కాదు అది. ఇప్పుడు ఒక దళితుల్ని బహిష్కరణ జరిగితే ఎవరున్నా సార్, ఎవరైనా ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు జరిగింది అనుకోండి సార్, ఖచ్చితంగా మీరు స్పందించాలి దాని మీద, మీరు మాట్లాడాలా, మేము కూడా మాట్లాడాలా దాని మీద. ఎవరికైనా బాధ్యత ఉంటుంది సార్. అది ఇప్పుడు మీకుంది మాకు లేదని అంటలేదు నేను. మేమైనా ఒకటే మీరైనా ఒకటే. బహిష్కరణ జరిగినప్పుడు ఆయన కనీసం మాట్లాడితే బాగుండేది అనేది మేము మాట్లాడుతున్నాం. మా అభిప్రాయం చెప్పాను సార్. అది తర్వాత అది మీ ఇష్టం. అది అంతకన్నా మేము చెప్పగలిగింది కూడా ఏం లేదు. అది పరిష్కరించారు, వితిన్ డేస్ పరిష్కారం అయిపోయింది. తీసుకున్నారు, రిపీట్ కాకుండా చూసుకుంటారు. మీరు ఇవాళ డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గారిని ఇవాళ కూడా ఎమ్మెల్సీగా మేము అది కేసు నడుస్తుంది, జైలుకి వెళ్ళాడు, కేసు నడుస్తుంది సార్. అదే ఆయన శిక్ష పడింది అనుకోండి, ఆయన ఆటోమేటిక్ గా పదవి పోద్ది. సమస్యకి పరిష్కారం కాదండి, ఎమ్మెల్సీ అని మేము తీసే అవకాశం ఉంటుంది అండి. అది ఇచ్చిన తర్వాత ఎవరికైనా చర్య తీసుకోవాలి కదా. ఏం చర్యలు తీసుకుంటారండి? కేసు పెట్టింది మేమే, జైలుకి వెళ్ళింది ఆయన, పంపింది మేమే. జైల్లో ఉన్నాడు, వచ్చాడు, కేసు నడుస్తుంటుంది. ఇంక మేమేం చేస్తాం? మేమేం కొట్టాలా తిట్టాలా సార్? మేము ఆయన్ని మేము ఏం చేస్తాం చెప్పండి? చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు సార్ ఎవరైనా. ఇప్పుడు మీరు ఎవరి మీద కేసులు పెట్టారు సార్? ఇప్పుడు పీఠాపురంలో ఒక అమ్మాయిని, దళిత బాలికని రేప్ చేశారు. మీరు ఏమైనా కేసులు పెట్టి వాళ్ళు ఏమైనా జైలుకి పంపారా చెప్పండి? లేదంటే పీఠాపురంలో ఇప్పుడు దళితులు బహిష్కరించారు ఊరి నుంచి, మరి వాళ్ళు ఏమైనా కేసులు పెట్టి జైలుకి పంపారా? సరే, ఎన్నాళ్ళు అన్నది కాదు కదా సార్. ఒక్క రోజు సార్ జరగడం తప్పు కాబట్టి విత్ ఇన్ అవర్స్ అక్కడికి నాయకులు